అలా రాపూర్ ఇంకా మరియు కాలాపూర్ గ్రామంలో అక్కడ అందరూ కూడా వ్యవసాయం చేసుకుంటారు. మరి అక్కడ 1200 ఎకరాలను సేకరించి ప్రైవేట్ ల్యాండ్ కూడా ప్రొహిబిటెడ్లో పెట్టేసిండ్రు. అక్కడ అంటే ఇవన్నీ కూడా సేకరించి కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్ చేస్తామని అక్కడ రైతులందరూ కూడా మరి నిరసన తెలుపుతున్నారు. కాబట్టి వెంబడే ఆ నోటిఫికేషన్ రద్దు చేసి ప్రభుత్వ భూములు ఇంకా మస్తున్నాయి, ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, తీసుకొని పెట్టండి ప్రాజెక్టు. ఇప్పుడు రాకంచెర్ల కంప్లీట్ అయింది, ఇంకా సగం ల్యాండ్ అట్లనే ఉంది. అది స్టార్ట్ అయ్యి 15-20 ఏళ్ళు అవుతుంది. దాంతోపాటు మోమిన్పేట్ దగ్గర ఎన్కేపల్లి దగ్గర కూడా గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడే ల్యాండ్ అంతా కూడా సేకరించింది. అక్కడ కూడా ఇంకా ఏం ప్రాజెక్టులు రాలేదు. ఆ వచ్చేటువంటి ఇండస్ట్రియలిస్ట్ అక్కడ పెట్టండి, అవి కంప్లీట్ అయిపోయినాక అవసరం ఉన్నప్పుడు కొత్త ప్రాజెక్ట్ తీసుకోండి. ఉన్నటువంటి ఇండస్ట్రియల్ కార్యాలయాలే కంప్లీట్ కాలేదు, అవి కంప్లీట్ కానీ కొత్తవి తీసుకొని ప్రజలను భయభ్రాంతులు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి దాన్ని కూడా వెంబడే విరమించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.